హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా ముగిసింది. ఈ సీజన్ విన్నర్గా నిలిచాడు, రన్నర్గా గౌతమ్ కృష్ణ నిలిచాడు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి వైల్డ్ ఫైర్ చూపించారు గౌతమ్. పడి లేచిన కెరటంలా ఎలిమినేషన్తోనే గౌతమ్ని బిగ్ బాస్ చావు దెబ్బ కొట్టాడు. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి గౌతమ్ హౌస్లో ఉన్నాడు, లేకుంటే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలని మాటలు పడ్డాడు. ఇలా సేవ్ చేయడం కంటే ఎలిమినేట్ చేసినా బాగుండేది అని గౌతమ్ తనలో తాను చాలాసార్లు బాధపడ్డాడు. అయితే పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు అన్నట్టుగా జీరో నుంచి ఒక్కసారిగా హీరోలా బయటకు వచ్చేసాడు అని చెప్పాలి. ఎలిమినేషన్ నుంచి విన్నింగ్ రేస్లోకి వచ్చి చివరికి రన్నరప్గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో వైల్డ్ కార్డ్గా వచ్చి రన్నరప్ అయిన తొలి కంటెస్టెంట్ కేవలం మన గౌతమ్ మాత్రమే. ఫస్ట్ సీజన్లో నవదీప్ వైల్డ్ కార్డ్గా వచ్చి ఫైనలిస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్గా వచ్చి ఫైనలిస్ట్ అయ్యి 6వ స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. గత సీజన్లో కానీ గౌతమ్ మాత్రం 5వ వారంలో వైల్డ్గా వచ్చి బిగ్ బాస్ సీజన్ 8 రన్నరప్గా అయ్యాడు. అయితే వైల్డ్ కార్డ్గా ఎంట్రీకి హౌస్లోకి రావడం వల్లే గౌతమ్ ఓటింగ్లో కొంచెం వెనుకబడ్డాడు. కానీ నిజంగా రెగ్యులర్ కంటెస్టెంట్గా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ సీజన్ టైటిల్ కొట్టేసేవాడేమో అని అనిపించక మానదు. సో ఏదేమైనా కూడా గౌతమ్ ఈ సీజన్లో మంచి పేరుతో పాటు రన్నరప్ టైటిల్ని కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. మరి గౌతమ్ రన్నరప్గా నిలిచి వైల్డ్ ఫైర్ చూపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.